నేను కనిపిస్తున్న ఈ ఉపాధి కాదు. ఈ ఉపాధిని నడిపించే మనస్సు అనే సాఫ్ట్వేర్ బ్యాకప్ కాదు. ఓకే, ఈ శరీరము లేదా ఉపాధి దీన్ని నడిపించే సాఫ్ట్వేర్ బ్యాకప్ మనస్సు నేను కాదు. నేను ఆత్మస్వరూపుడిని, నేను శుద్ధ చైతన్యాన్ని. నేను కనిపిస్తున్నానా? కనిపించటం లేదు. అగోచరమైనటువంటి వాడిని నేను అనుభవంలోకే వస్తాను, కానీ నేను అగోచరమైన వాడిని. నేను అనుభవంలోకే వస్తాను. ఇది కనిపించే ఉపాధి. నేను ఆత్మనై ఉన్నాను, ఆత్మస్వరూపుణ్ణై ఉన్నాను. నేను కనిపించటం లేదు. నేను వేరుగా ఉన్నాను. నేను సాక్షి స్వరూపుణ్ణై ఉన్నాను. నేను ఈ ఉపాధిని చూస్తున్నాను, ఈ వెనుక ఉన్న ప్రకృతిని చూస్తున్నాను, ఈ మనస్సు ఆడే విన్యాసాలను చూస్తున్నాను. వీటన్నిటినీ సాక్షిగా చూసే ఆత్మస్వరూపుణ్ణి నేను. కానీ నేను మీకు ఎవ్వరికీ కనిపించటం లేదు. నేను అగోచరమైన శక్తిని. కనిపించే ఈ శరీరము ఇది మనస్సుతో విన్యాసాలు, మనస్సు దీంతో విన్యాసాలు చేయిస్తుంది. ఈ శరీరానికి మనస్సుకే బాధలు, దుఃఖాలు, ఆనందాలు, సుఖాలు. కానీ నేను శాశ్వతుని. నేను ఎవరికీ కనిపించటం లేదు. నేను అగోచరమైనటువంటి శక్తిని. నేనే నిత్య శాశ్వతమైన ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని. నేను ఈ శరీరం కాదు. నేను సాక్షిగా ఈ శరీరానికి, ప్రకృతికి, ఈ వీటన్నిటికీ ఆవలగా ఉంటూ సాక్షిగా చూస్తున్న ఆత్మస్వరూపుణ్ణి. ఇది ఎందుకు చెప్పానంటే, ఎవరు చెప్తున్నారు? నా మనస్సులో ఉన్న ఇంటలెక్ట్ నాతో, అంటే హై ఇంటలెక్ట్ నాతో చెప్పిస్తుంది ఇలా. ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలని. ఆత్మ అంటే ఏది, శరీరం అంటే ఏంటి.